బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లి వద్ద వశిష్ఠ గోదావరిలో పడవ ప్రయాణం ప్రమాదకరంగా కొనసాగుతోంది. పరిమితికి మించి ప్రయాణికులు వాహనాలను ఎక్కించుకోవడంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోంపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వరకు నిత్యం అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో ఫెర్రీ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇంజన్ పడవలను నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికులు భద్రత కోసం తప్పనిసరిగా ఉండాల్సిన లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల అనుమతులు లేని కారణంగా ఈ రేవును అధికారులు మూసివేసినప్పటికీ తిరిగి పడవ రాకపోకలు కొనసాగుతుండడం గమనార్హం. ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఏదైతే పడవ ప్రయాణం జరుగుతుందో అక్కడ పంటి ప్రయాణం జరగవలసిన ప్లేస్ లో పడవ ప్రయాణం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు ఈ పడవలో. అయితే ఇక్కడ పడవ ఏదైనా ప్రమాదానికి గురైతే లైఫ్ జాకెట్ లేకుండా కూడా ప్రయాణం చేస్తున్నారు. మనకి తెలిసింది ఏంటంటే పర్మిషన్ లేదని తెలిసింది. దీని పర్మిషన్ ఉందా లేదా అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లక్షలాది రూపాయలు వస్తున్నాయి. ప్రజలు ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. పంటి మీద నిలవలసిన ప్రజలు పడవ మీద తిప్పుతున్నారు. పడవలను అక్కడ ఇసుక తిప్పడం ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదం గురించి ఆ బైకులు ఆ గోదావరిలో పడిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. లక్షలాది రూపాయలు వస్తున్నాయి. అలా ప్రభుత్వానికి వస్తుందా లేదా, ఈ డబ్బు అంతా ఏమవుతుంది? అలా ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఈ రేవులో ఏం జరుగుతుంది, ఈ పాట సొమ్ము ఎక్కడికి వెళ్తుంది, ఇది క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకి సౌకర్యమైన ప్రయాణాన్ని అందించాలని అధికారుల్ని నేను వేడుకుంటున్నాను. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ వెంకట్, చెప్పండి. సోంపల్లి అబ్బిరాజుపాలెం మధ్య ఇంజన్ పడవల ద్వారా రోజు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? థ్యాంక్ యూ ఇంద్రజ. రాజోల మండలం సోంపల్లి వద్ద పడవ ఏదైతే ఉందో పడవ ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారిందని అక్కడ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. సుమారు రోజు వేలాది మంది ప్రజలు రాజోల మండలం సోంపల్లి నుండి అవతల వైపు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలం అబ్బిరాజుపాలెం వరకు నిత్యం ఈ పడవ పైన ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఇటువంటి తరుణంలో రక్షణ లేకుండా పడవకి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు సేఫ్టీ జాకెట్లు కూడా ఉండట్లేదు పడవలపై ప్రయాణించే ప్రయాణికులకు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటులను ఏర్పాటు చేయడం వల్ల ఈ పడవ ప్రమాదాలను తప్పించవచ్చని స్థానికులు కూడా చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఏదైతే పడవ ప్రమాదాలు సంభవించకుండా పంటలు ఏర్పాటు చేయాలని కూడా పెద్ద ఎత్తున స్థానికులు అయితే ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం అదేవిధంగా అధికారులు తక్షణమే చర్య తీసుకుని ఈ పంటలపై ఏదైతే పడవలపై ఎక్కువ మంది ప్రయాణం చేయకుండా పరిమితికి మించి ప్రయాణం చేయకుండా చర్యలు చేపట్టాలని, లేదంటే ఆ ప్రాంతంలో పంటలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.